Do ba do ba do ba do ba do ba do. హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పెన్నం వైబ్స్. ఈరోజు మనము ఇంట్లో ఉపయోగించే వస్తువుల గురించి నేర్చుకుంటున్నాం కదా, దాంట్లో డే 9లో ఉన్నాము. ఈరోజు మనము ఫర్నిచర్ ఉపయోగించి ఏ వస్తువులు తయారు చేస్తారు, ఆ వస్తువుల పేర్లేంటి మనం ఈరోజు నేర్చుకుందాం. డే 9లో ఫర్నిచర్ ఐటమ్స్ గురించి నేర్చుకుందాం. లెట్స్ గో. డే 9లో మనం ఒక 5 పదాలు నేర్చుకుందాం. బేసిక్ ఇంగ్లీష్ వర్డ్స్, ఇంగ్లీష్ టు తెలుగు. హోమ్ ఐటమ్స్ డే 9. ఫస్ట్ వర్డ్ ladder, LADDER, ladder. sofa, SOFA, sofa. step tool, STEP, step tool, 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 step tool. fourth word desk, DESK, desk. fifth word dining table, DINNING, dining table, 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 dining table. ఇప్పుడు మనం ఒక్కొక్క వర్డ్ యొక్క మీనింగ్స్, ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. మనం ఫస్ట్ వర్డ్ చూద్దాం. లేడర్ అంటే నిచ్చెన, LADDER, లేడర్ అంటే నిచ్చెన. దాని మీనింగ్ చూద్దాం. ఏ డివైస్ విత్ స్టెప్స్ యూజ్డ్ ఫర్ క్లైంబింగ్ అప్ ఆర్ డౌన్, అంటే ఎక్కడానికి లేదా దిగడానికి ఉపయోగించే సాధనం లేదా పరికరం అనొచ్చు. దాన్ని ఏమంటాం మనము? నిచ్చెన అంటాం. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. బీ కేర్ఫుల్ వైల్ క్లైంబింగ్ ద లేడర్, అంటే నిచ్చెన ఎక్కేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మనం జాగ్రత్తగా లేనప్పుడు మనం ఏమవుతుంది, అది స్లిప్ అయి మన పైన పడిపోయి మనకి ఏదైనా దెబ్బలు తగులుతుంది కదా, అందుకోసం. ఇక్కడ ఫస్ట్ వన్ ఉండే నిచ్చెన ఏమి, ఆ ఇనుముతో చేసిన నిచ్చెన. సెకండ్ వన్ కింద ఉన్న నిచ్చెన వచ్చి వెదురుతో, బ్యాంబూ స్టిక్స్తో చేసిన నిచ్చెన. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. ఐ యూస్డ్ ఏ లేడర్ టు పిక్ మ్యాంగోస్ ఫ్రమ్ ద ట్రీ, అంటే నేను చెట్టుపైన ఉన్న మామిడి పండ్లను కోసేదానికి నిచ్చెనను ఉపయోగించాను. సపోజ్ మనకి చెట్లు పెద్దదిగా ఉంటుంది, మనకి అందదు కాబట్టి ఇలాంటి నిచ్చెనలు ఉపయోగించి మనము కోసుకోవచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. ద ladder వాస్ టూ షార్ట్ టు రీచ్ ద రూఫ్, అంటే ఇంటి పైకప్పు పైన ఏదో ఒక పని చేయాలి, దానికి ఏమి ఈ నిచ్చెన చాలా చిన్నదిగా ఉంది అంటున్నారు. అది. ఇప్పుడు ఇంకొక వర్డ్ చూద్దాం. సోఫా, SOFA, సోఫా. సెకండ్ వర్డ్ సోఫా, SOFA, సోఫా. దీన్ని సోఫా అని అంటారు, లేదా తెలుగులో మృదువైన కుర్చీ అని కూడా అంటారు. దాని మీనింగ్ చూద్దాం. ఏ సాఫ్ట్ కంఫర్టబుల్ సీట్ ఫర్ మల్టిపుల్ పీపుల్, అంటే సౌకర్యవంతంగా కూర్చునే మృదువైన కుర్చీ. ఈ సోఫాస్లో ఒక 4-5 మెంబర్స్ కూర్చోవచ్చు కదా ఒకేసారి, దాన్ని సోఫా అంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. ద గెస్ట్ సాట్ ఆన్ ది సోఫా అండ్ టాక్డ్ ఫర్ హవర్స్, అంటే అతిథులు సోఫా మీద కూర్చొని గంటల తరబడి మాట్లాడుతూనే ఉంటారు కదా, అది. ఫస్ట్ వన్ ఉన్న సోఫా వచ్చి L టైప్లో ఉంది. ఈ ఫస్ట్ వన్లో ఒకేసారి 5 to 6 మెంబర్స్ వరకు కూర్చోవచ్చు. కింద సెకండ్ వన్ ఉన్న సోఫా వచ్చి నార్మల్ సోఫా, దీంట్లో ఒక 2 to 3 మెంబర్స్ కూర్చోవచ్చు. ఇంకా చిన్నది థర్డ్ వన్లో ఉంది. ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. ది సోఫా క్యాన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఏ బెడ్, అంటే ఒక్కొక్క సోఫాస్ని మనము పడుకునేదానికి కూడా యూజ్ చేసుకొని దాన్ని పెద్దదిగా చేసుకొని కూడా పడుకోవచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. ఐ బాట్ ఎ న్యూ సోఫా ఫర్ ది లివింగ్ రూమ్, అంటే నేను లివింగ్ రూమ్ కోసం ఒక హాల్లో ఒక కొత్త సోఫాని కొన్నాను అంటున్నాం. మీరు కూడా అదే మనీ యూజ్ చేయొచ్చు. లివింగ్ రూమ్ అనే కాకుండా బెడ్రూమ్లోకి అలాంటి వాటికి కూడా మనం సోఫాస్ని యూజ్ చేసుకోవచ్చు. వర్డ్ 3 స్టెప్ టూల్, అంటే మెట్ల కుర్చీ లేదా చిన్న కుర్చీ అని అంటాం. స్టెప్ టూల్, STEP, స్టెప్ టూల్, TOOL, స్టెప్ టూల్, అంటే మెట్ల కుర్చీ లేదా చిన్న కుర్చీ అంటాం. ఇది కూడా చిన్న నిచ్చెనలు మారినే ఉంటుంది. ఇది ఏమి మనకి ఇప్పుడు అల్మారుల్లో ఉండే వస్తువులు, పెద్ద పెద్ద అల్మారుల్లో ఉండే వస్తువులు మనం ఎత్తుకోవడానికి కష్టం కాబట్టి దానికి మనం ఇలాంటి చిన్న స్టూల్స్ని యూజ్ చేస్తాం. మీనింగ్ చూద్దాం. ఏ స్మాల్ స్టూల్ విత్ స్టెప్స్ యూజ్డ్ టు రీచ్ స్లైట్లీ హయ్యర్ ప్లేసెస్, అంటే కొంచెం ఎత్తులో ఉన్న వస్తువులను
తీసుకునేందుకు ఉపయోగించే వస్తువుదా ఈ మెట్ల కుర్చీ లేదా చిన్న కుర్చీలు అంటాం. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. షీ యూస్డ్ ఏ స్టెప్ టూల్ టు హ్యాంగ్ ది కర్టన్స్. ఆమె కర్టన్లు వేయడానికి ఏం చేసింది? చిన్న కుర్చీని ఉపయోగించింది. చిన్న కుర్చీ లేదా స్టెప్స్. చిన్న కుర్చీకే ఇప్పుడు స్టెప్స్ మార ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ దానికి ఉంది చూసారా స్టెప్స్ మార 1, 2 స్టెప్స్ మార ఉంది. అది చెక్కతో చేసిన స్టెప్ టూల్ అనమాట. కింద ఉండేది ప్లాస్టిక్తో వచ్చింది. ఇంకా థర్డ్ వన్ వచ్చి లేడర్ టైపు చిన్నదిగా వచ్చింది అనమాట. 1, 2 ఆ విధంగా. ఇప్పుడు మనకి ఏదైనా సపోజ్ అందలేదంటే ఇలాంటి చిన్న స్టూల్స్ వేసుకొని మనం ఎత్తుకోవచ్చు ఏదైనా వస్తువుల్ని. ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. ద చైల్డ్ క్లైంబ్డ్ ది స్టెప్ టూల్ టు రీచ్ ద బేసిన్. అంటే ఇప్పుడు మన చిన్న పిల్లలకి తిన్న తర్వాత చేతులు కడగడానికి బేసిన్ వాళ్ళకి అందదు. సో దానివల్ల ఏం చేస్తారు వాళ్ళు? ఆ చిన్న స్టూల్స్ వేసుకొని చేతులు కడుక్కుంటారు కదా అది. ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. ప్లీజ్ పాస్ ది స్టెప్ టూల్, ఐ కాంట్ రీచ్ ది టాప్ క్యాబినెట్. అంటే ఇప్పుడు మనకి అల్మారాల్లో 2-3 ర్యాక్స్ అలా ఉంటుంది. మనకి ఫస్ట్ థర్డ్ ర్యాక్లో ఉండే వస్తువులు మనం ఎత్తుకోవాలంటే మనకి అందదు. కాబట్టి అలాంటప్పుడు మనం ఈ స్టూల్ని యూజ్ చేసి మనం ఆ వస్తువుల్ని ఎత్తుకుంటాం. ఇప్పుడు ఫోర్త్ వర్డ్ చూద్దాం. ఫోర్త్ వర్డ్ డెస్క్, DESK. డెస్క్ అంటే వ్రాయడానికి ఉపయోగించే టేబుల్. ఏదైనా వర్క్ చేసుకునేదానికి కూడా ఉపయోగిస్తూ ఉంటారు ఆ టేబుల్స్ని. మీనింగ్ చూద్దాం. ఏ పీస్ ఆఫ్ ఫర్నిచర్ విత్ ఏ ఫ్లాట్ టాప్ యూజ్డ్ ఫర్ వర్కింగ్ ఆఫ్ రైటింగ్. అంటే వ్రాయడానికి లేదా పనిచేయడం కోసం ఉపయోగించే టేబుల్. ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి, ఇది ఒక టైప్గా ఉంది. సెకండ్ వన్ ఒక టైపు, థర్డ్ వన్ ఒక టైపు. ఫస్ట్ వన్ వచ్చి మనకి చెక్కతో చేశారు. దీంట్లో చూడండి 1, 2, 3, 4 డ్రాయర్స్ ర్యాక్స్ మారి చూసారు. ఈ సెకండ్ వన్ వచ్చి ఇది ప్లాస్టిక్తో చేసినట్టు ఉంది. దీనికి కూడా అదే విధంగా ర్యాక్స్ కింద ఇచ్చేస్తున్నారు డ్రాయర్స్ మారా. ఈ థర్డ్ వన్ వచ్చేసి మనకి స్కూల్స్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు ఇలాంటి డెస్క్స్ని. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. హీ కీప్స్ ఆల్ హిస్ బుక్స్ ఆన్ ద డెస్క్. అతను తన పుస్తకాలన్నింటినీ ఏం చేశాడు? డెస్క్ మీద ఉంచాడనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. ఐ డూ మై హోంవర్క్ అట్ మై డెస్క్. నేను నా డెస్క్ దగ్గర నా హోంవర్క్ని కంప్లీట్ చేసుకుంటాను. నేను నా డెస్క్ని యూజ్ చేసి నా హోంవర్క్ని కంప్లీట్ చేసుకుంటాను అని కూడా చెప్పచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. ద డెస్క్ హ్యాస్ 2 డ్రాయర్స్ అండ్ ఎ ల్యాంప్. ఆ డెస్క్కి ఎన్ని డ్రాయర్స్ ఉంది? 2 డ్రాయర్స్ ఉంది, ఒక ల్యాంప్ ఉంది అంటాం. డ్రాయర్ అనేది ఇక్కడ ఉంది చూసారా, ఇదిదా మనకి డ్రాయర్స్ అంటాం. దీన్ని లాక్కొని దీన్ని ఓపెన్ చేసి దాంట్లో ఏదైనా థింగ్స్ కూడా పెట్టుకోవచ్చు. మన పెన్సిల్, ఎరేజర్, అలాంటి పెన్లు అలాంటివంతా కూడా మనం పెట్టుకోవచ్చు. ఇంకొక వర్డ్ చూద్దాం. ఫిఫ్త్ వర్డ్ డైనింగ్ టేబుల్. అంటే భోజన టేబుల్ లేదా తినేదానికి ఉపయోగించే టేబుల్ అని కూడా చెప్పచ్చు. డైనింగ్ టేబుల్, DINNING, డైనింగ్ టేబుల్, TABLE, టేబుల్, డైనింగ్ టేబుల్. మీనింగ్ చూద్దాం. ఏ టేబుల్ వేర్ మీల్స్ ఆర్ సర్వ్డ్ అండ్ ఈటెన్. అంటే భోజనం చేయడానికి ఉపయోగించే టేబుల్. మనము టేబుల్స్ అది వచ్చి ఏమి డైనింగ్ టేబుల్ అంటే భోజనం చేసేదానికి ఉపయోగిస్తూ ఉంటాం ఆ టేబుల్స్ని. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. ద ఫుడ్ ఈస్ రెడీ ఆన్ ది డైనింగ్ టేబుల్. అంటే భోజనం వచ్చి ఆ భోజనం టేబుల్ మీద రెడీగా ఉంది అంటున్నారు. ఇక్కడ ఫస్ట్ వన్ చూసామంటే చెక్కతో చేసింది. ఎన్ని సీట్స్ ఉంది? 1 to 6 సీట్స్ ఉంది. ఇక్కడ కింద సెకండ్ వన్ చూసామంటే అల్యూమినియంతో చేసింది, దీనికి 4 సీట్స్ ఉంది. దాని థర్డ్ వన్ చూసామంటే రౌండ్ షేప్లో ఉంది, దీనికి 4 సీట్స్ ఉంది. ఇదే విధంగా మనకి డిఫరెంట్ షేప్స్లో కూడా ఉంటుంది. ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. షీ ప్లేస్డ్ ద ప్లేట్స్ ఆన్ ద డైనింగ్ టేబుల్. అంటే ఆమె ప్లేట్లను ఏం చేసింది? డైనింగ్ టేబుల్ మీద ఉంచింది అంటున్నారు. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ద రౌండ్ డైనింగ్ టేబుల్ ఈజ్ పర్ఫెక్ట్ ఫర్ స్మాల్ ఫ్యామిలీస్. అంటే చిన్న ఫ్యామిలీస్కి, చిన్న కుటుంబాలకి ఏమి రౌండ్ ఈ థర్డ్ వన్ డైనింగ్ టేబుల్ ఉంది చూసారా, ఇలాంటిది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అంటున్నారు. మనకి ఇలాంటి డైనింగ్ టేబుల్స్ చాలా మంది ఒకేసారి 20 మెంబర్స్ 30 మెంబర్స్ అలా కూడా కూర్చొని తినే విధంగా కూడా ఉంటుంది. మనం ఈరోజు చూసిన పదాలన్నీ ఫర్నిచర్స్తో చేస్తారు. ఏమేం పదాలు ఈరోజు చూసింది? ఫస్ట్ వర్డ్ లేడర్స్, సెకండ్ వర్డ్ సోఫా, థర్డ్ వర్డ్
స్టెప్ టూల్, ఫోర్త్ వర్డ్ డెస్క్, ఫిఫ్త్ వర్డ్ డైనింగ్ టేబుల్. ఈ పదాలన్నింటినీ ఫర్నిచర్స్తో ఎక్కువ చేస్తూ ఉంటారు. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.